వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ. బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చ. బీజేపీ బీఆర్ఎస్ ది చీకటి ఒప్పందం. రెండు పార్టీలే ఒకటేనన్న అద్దంకి దయాకర్. హైదరాబాద్ లో కాల్ సెంటర్ స్కామ్ గుట్టురట్టు. విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్ టార్గెట్. ఛత్తీస్గఢ్ లో వింత వ్యాధి కలకలం రేగింది. ఈ మాయదారి రోగంతో ఏకంగా 13 మంది చనిపోయారు. దీంతో 80 మంది రక్త నమూనాలు సేకరించారు వైద్యులు. సుక్మా జిల్లా దానికొడతలో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దానికొడత గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాయదారి రోగంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ఛత్తీస్గఢ్ లో వింత వ్యాధి కలకలం రేగింది. ఈ మాయదారి రోగంతో ఏకంగా 13 మంది చనిపోయారు. దీంతో 80 మంది రక్త నమూనాలు సేకరించారు వైద్యులు. సుక్మా జిల్లా దానికొడతలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దానికొడత గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాయదారి రోగంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇక ఛత్తీస్గఢ్ లోని వింత వ్యాధి కలకలానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అసలు ఈ వింత వ్యాధి దేని వల్ల వస్తుంది? అలాగే ఇప్పటికైతే ఈ వ్యాధి వలన 13 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? దేశాలని సుక్మా జిల్లా బస్తర్ డివిజన్ లోని సుక్మా జిల్లా దనకోట గ్రామంలో తెలియని వ్యాధితో మాత్రం ప్రజలు వరుసగా మృత్యువాత పడుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నెల రోజుల్లో దాదాపుగా 13 మంది కూడా మృతి చెందినట్లయితే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే 8 మంది ఇప్పటికే మృతి చెందినట్లు అటు ప్రభుత్వ సిబ్బంది కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక గ్రామంలో ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడుతుండడంతో ఆ గ్రామంలో కొంత భయాందోళనలు అయితే నెలకొన్నాయి. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ బృందం గ్రామంలో కూడా ఇప్పటికే శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి అయితే రక్త నమూనాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోట గ్రామం ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సుక్మా జిల్లా ప్రధాన కార్యాలయానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే గ్రామ జనాభా దాదాపుగా 620 మంది ఉంటారు. అయితే గత నెల రోజులు ఈ గ్రామంలో కూడా వరుస మరణాలు సంభవిస్తుండడంతో ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ప్రధానంగా చేతులు, కాళ్ళు, కడుపు, వెన్నునొప్పుతో కూడా బాధపడుతున్నారని అయితే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. శరీరంలో వాపు పెరిగి ఒక్కసారిగా నొప్పితో కూడా కొన్ని రోజుల్లోనే వీరంతా మృత్యువార్త పడుతున్నారు. ఇక ఏదైతే సుక్మాలో మరణాల వార్త అటు మీడియా ద్వారా కూడా తెలుసుకున్నటువంటి అక్కడ ఛత్తీస్గఢ్ ఆరోగ్య శాఖకు సంబంధించిన వారంతా కూడా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఎమ్మటి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి గ్రామస్తులను కూడా పరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక శరీర నొప్పులు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారని అయితే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అందుకు భిన్నంగా కూడా సమాచారం అయితే ఇస్తుంది. గ్రామాల ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలే ఉన్నాయని చెప్పేసి ఏదైతే సిఎంహెచ్ఓ గా ఉన్నటువంటి కపిల్ కశ్యప్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రామంలో అవగాహన లోపంతో గ్రామస్తులు ఆసుపత్రికి చేరుకోలేక స్థానికంగా వైద్యం, భూత వైద్యం పై ఇటు ఆధారపడుతుండటంతో ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి అయితే వైద్యులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గ్రామస్తులకు వైద్య పరీక్షల అనంతరం అంటే ఎటువంటి లక్షణాలు ఉన్నాయని కూడా తెలియడం కోసం అటు ఉన్నత ఆసుపత్రికి కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో 3 రోజుల పాటు కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అందులో దాదాపుగా
ఈ 80 మంది గ్రామస్తులను కూడా ఇప్పటికే విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. విచారణలో దాదాపు 9 మంది గ్రామస్తులకు మలేరియా ఉన్నట్లు కూడా గుర్తించారు. మసూచి మరియు కామెర్లు కూడా ఉన్నట్లుగా కూడా గ్రామంలో అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా వస్తుంది. ప్రస్తుతం మాత్రం అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. వారందరికీ కూడా కొంత అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని, ఉపేందర్, అసలు ఈ వ్యాధి ఎందువల్ల వస్తుంది? అక్కడ వైద్యాధికారులు ఏమంటున్నారు? ప్రధానంగా మాత్రం ఇదంతా కూడా జలుబు దగ్గు లాంటి అంటే సాధారణ జబ్బులేగా వస్తున్నాయి. కానీ వీరంతా కూడా అటు భూత వైద్యాన్ని నమ్మి అటు నాటు వైద్యానికి ఆస్కారం చూపడంతో మాత్రం ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి అయితే వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. ఇప్పటికే అక్కడ గ్రామస్తులందరికీ కూడా కొంత భూత వైద్యానికి వెళ్ళొద్దు, ఖచ్చితమైన వైద్యం తీసుకోవాలని చెప్పేసి అయితే వారి అవగాహన కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం 620 అంటే కుటుంబ జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో కనీసం అంటే అటు జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటంతో మాత్రం ఇటువంటి భూత వైద్యాన్ని అయితే వీరు ఆశ్రయిస్తున్నట్లుగా కూడా వారు గుర్తించారు. ప్రధానంగా అటువంటి వైద్యుల ద్వారా కూడా వీరికి అయితే అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించింది. ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా 3 రోజుల పాటు కూడా అక్కడే ఉంది. వారికి వైద్య పరీక్షలు ఎటువంటి అనారోగ్య సమస్య తలెత్తుకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఆ గ్రామాన్ని అంతా కూడా వైద్య పరీక్షలు చేస్తూ గ్రామాన్ని మాత్రం జాగరూకులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం వారంతా కొంత సాధారణంగా ఒళ్ళు నొప్పులు, చేతు నొప్పులు, కడుపు నొప్పితో కూడా బాధపడుతుండటంతో కొంత పరీక్షలు చేశారు. అత్యాధునిక పరికరాలు కూడా తెప్పించి చూడటంతో వారికి న్యూమోనియా కావచ్చు, అదేవిధంగా మలేరియా, టైఫాయిడ్ లాంటి జబ్బులు కూడా అంటే వ్యాధి ఉన్నట్టుగా కూడా వారు గుర్తించారు. ప్రస్తుతం వాటికి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే మలేరియాతో పాటు అదేవిధంగా ఏదైతే మలేరియా వల్లనే వీళ్ళంతా కూడా మరణాలు సంభవించాయని చెప్పేసి అయితే వైద్య ఆరోగ్య శాఖ ప్రధానంగా గుర్తిస్తున్నప్పటికీ అది వెల్లడించకపోవడంతో ప్రజల్లో మాత్రం కొంత అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 13 మంది చనిపోయారు. ఒక 8 మందికి ఇప్పటికే అత్యవసర చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పోసానిపై ఆదోని పోలీసులు పీటీ వారెంట్ అమలైనందున పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. దీంతో పద్మనాభం, సుళ్లూరుపేట పిఎస్లలో నమోదైన కేసుల్లో విచారణ సోమవారానికి వాయిదా పడింది. నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పోసానిపై ఆదోని పోలీసుల పీటీ వారెంట్ అమలైనందున పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. దీంతో పద్మనాభం, సుళ్లూరుపేట పిఎస్లలో నమోదైన కేసుల్లో విచారణ సోమవారానికి వాయిదా పడింది. రైట్, ఇక నటుడు పోసాని కృష్ణమురళికి అయితే హైకోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, దేశాల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో వరుస కేసులు ఎదుర్కొంటున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఈ రోజు ఊరట లభించింది. ఇప్పటికే వరుస కేసులు, కస్టడీలు, పీటీ వారెంట్లు, జైలు జీవితంతో నలుగుతున్న పోసానికి అటు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు కొంత ఊరట లభించిందని చెప్పొచ్చు. ఆయన పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. పోసాని కృష్ణమురళి పైన అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదులతో 16 కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. వీటిలో అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో పోసానిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో. ఆ తర్వాత రిమాండ్ పైన రాజంపేట జైల్లో ఉంచారు. అనంతరం నర్సరాపేట పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేసి పీటీ వారెంట్ పైన తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కి పంపడం జరిగింది. అక్కడి నుంచి కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు ఇలాంటి మరో కేసులో పోసాన్ని అరెస్ట్ చేసి పీటీ వారెంట్ పైన హైకోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం దీంతో పాటు పోసాని పైన కర్నూలు జిల్లాలో పోసాన్ని ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోసాని తన పైన నమోదైన కేసులన్నీ కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైతే చేశారు. పోసాని పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు ఆయన పైన విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసుల్ని ఆదేశించిన పరిస్థితుంది. అదే
మిగతా జిల్లాల్లో కేసులు మాత్రం కొనసాగుతున్నాయి. పోసాని పిటిషన్ పైన తదుపరి విచారణ వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఈలోపు పోలీసులు సమర్పించే వివరాల ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్కు గోరంట్ల మాధవ్ చేరుకున్నారు. పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆయన అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం కేసులో గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన కేసులో గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్కు గోరంట్ల మాధవ్ చేరుకున్నారు. పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆయన అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం కేసులో గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన కేసులో గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అయితే గోరంట్ల మాధవ్ను ఇటు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. యశాల్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్దకు పోలీసులకు అటు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులకు అటు వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. మాధవ్ కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి మాధవ్ చేరుకోవడం జరిగింది. మాధవ్ తో పాటు తన వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా చేరుకున్నారు. అయితే వైసీపీ లీగల్ సెల్ మొత్తాన్ని విచారిస్తున్న సమయంలో అనుమతించాలంటూ అక్కడ వచ్చిన న్యాయవాదులందరూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగిన నేపథ్యంలోనే కేవలం మాధవ్ను మట్టికే అనుమతిస్తాము, న్యాయవాదులను అందరినీ అనుమతించమంటూ కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. అటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు వివాదం చేసిన న్యాయవాదులు అనంతరం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేసిన పరిస్థితి ఉంది. ఇక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం కేసులో ఉన్న అత్యాచార బాధితురాల పేర్లను బహిర్గతం చేశారనే కేసులో విజయవాడ క్రైమ్ పోలీసుల విచారణకు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరైన పరిస్థితి ఉంది. ఆయన ముందు విచారణ అధికారులు 10 ప్రశ్నలు ఉంచినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. విచారణ అనంతరం మాధవ్ స్టేట్మెంట్ ని పోలీసులు నమోదు చేసినట్టు కూడా కొంతమేర సమాచారం నేపథ్యంలో గతంలో ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ఉన్న వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల వివరాలను వెల్లడించారంటూ మాధవ్ పైన గత ఏడాది నవంబర్ 2న ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ విచారణకు హాజరు కావాలంటూ విజయవాడ క్రైమ్ పోలీసులు మాధవ్ కి గతంలో నోటీసులు ఇచ్చారు. అయితే నిన్న విచారణకి రావాల్సిన మాధవ్ ఈ రోజు వస్తానంటూ పోలీసులకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు విచారణకి హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం కూడా పోలీసులు విచారణకి తాను సహకరిస్తానంటూ ఇప్పటికే మాధవ్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. విచారణ ముగిసిన అనంతరం మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులకి సంబంధించి కేవలం కక్షపూరితంగా పెట్టారు, ఈ కేసులకి ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు, కేవలం రాజ్యాంగాన్ని విరుద్ధంగా అదేవిధంగా గతంలో 1970లో ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ చంద్రబాబు గుర్తు చేస్తున్నారంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తున్నారంటూ ఎంపీ మాధవ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కేసు విచారణ ముగిసింది. ఎవరో నోటీసు ఇచ్చిన నేపథ్యంలోనే పోలీసులు ఎప్పుడు పిలిచినా గానీ విచారణకి వచ్చి హాజరవుతాను, పోలీసులకి సహకరిస్తానంటూ కూడా మాధవ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. గాంధీ భవన్ లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము అనుకుంటున్నాం ఆయనకు వచ్చిన ఓట్లు వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు మొత్తం పరోక్షంగా ఈరోజు రవీందర్ సింగ్ గారికి మొత్తం యావత్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలపరిస్తే
మీ శక్తి అంతేనా అని అడుగుతా ఉన్నాం. పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికున్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ, ఆఖరి 3-4 రోజులు వారి కష్టం, 2 పార్టీలు కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ఆలోచన చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రెండో పక్షాన మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఇట్లా ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు కానీ 2 మార్లు ఎలక్షన్ శాసనసభలో జరిగినప్పుడు బలము ఇచ్చిన ఆ ప్రాంతానికి సంబంధించి పట్టభద్రుల ఎన్నికల్లో ఒకటి ఎందుకు నిలబెట్టలేదు, అది ప్రశ్న అడుగుతూనే ఉన్నాం. నిలబెట్టలేదు సరే, పరోక్షంగా ఇంత పెద్ద ఎత్తున బీజేపీకి సపోర్ట్ చేయటం జరిగిందా లేదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, చేద్దామంటే వారి మధ్యలో మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమా, భేదాభిప్రాయాలు వచ్చిన మాట వాస్తవమా, మేమెక్కడ వెనుకకు పోతలేం. ప్రజాభిప్రాయం, ప్రజా తీర్పును గౌరవిస్తూ మా గ్రాడ్యుయేట్ సోదరులకు సంబంధించి ఇంకో ప్రక్కన ఉపాధ్యాయ సంఘం, ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ విని ఎరగని రీతిలో ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత, ప్రధానంగా గ్రాడ్యుయేట్ సోదరులకు సోదరిమణులకు ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తూ 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు అందించిన తర్వాత, అదేవిధంగా వారికిన్న పట్టభద్రులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలని క్రియాశీలకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నైపుణ్యానికి సంబంధించిన స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి భావితరాలకి సంబంధించిన మన యువతకు సంబంధించిన దిశను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకో ప్రక్కన ఉపాధ్యాయ సోదరులకు సోదరిమణులకు ఎప్పుడు లేని విధంగా ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ, డిఎస్సి నియామకాలు కానీ 317 జీవోకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి ఆ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటును అందించి వేలాది మందికి ఈరోజు ఆనాడు ఇబ్బంది పడ్డ 317 జీవో ప్రకారం ఇబ్బంది పడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసే కార్యక్రమంతో పాటు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్న తరుణంలో తప్పకుండా ఇంకా కూడా చేయాలి, చేసే క్రమంలో ముందుకు నడవాలని మీరు ఆలోచన చేస్తే తప్పకుండా చేసి ముందుకెళ్తాం. ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన మా నిరుద్యోగ సోదరులు కానీ, పట్టభద్రులకు సంబంధించిన మిత్రులే కానీ, ప్రధానంగా బీజేపీ తోడుగా నిలబడ్డ బీఆర్ఎస్ వారి మాటలకి భ్రమపడకుండా
మరొక మారు చెప్తా ఉన్నాం, పట్టభద్రులకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు సంబంధించిన శ్రేయస్సు గురించి పనిచేయాలనే తపనతో ముందుకు పోతా ఉన్న ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు నడవాలని వారిని కోరుతా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మాత్రం ఎనీథింగ్ మీరు చెప్పండి. ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో అనేక రంజాన్లు వచ్చినాయి, అనేక పండుగలు వచ్చినాయి. ఎన్నిసార్లు గిఫ్ట్ ఇచ్చుంటాము? చాలా సందర్భాల్లో గిఫ్ట్. ఇది గిఫ్ట్ కాదని కాదు, ప్రజాభిప్రాయం. మీరు రంజాన్ గిఫ్ట్ ఎవరితో కలిసి ఇచ్చిండ్రు అనుకుంటా? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తూ ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈరోజు బయటికి వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు రంజాన్ గిఫ్ట్ ఇస్తే మేము రంజాన్ తర్వాత ఇంకో గిఫ్ట్ ఇస్తాం, మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది కదా. గేను నా గేన్ అని ఉండదమ్మా. ఈరోజు బీఆర్ఎస్ నేను చెప్పినప్పుడు 2-3 రోజుల ముందు కూడా స్పష్టంగా అన్ని హంగులాలతో బీజేపీ గెలవాలని ప్రయత్నం చేశారు. మీరు బీఆర్ఎస్కు సంబంధించి ఆనాడు ఖండన చేస్తూ మాకు బీజేపీ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారని చెప్పిన బీఆర్ఎస్ స్పష్టంగా ఎక్కడికైనా పోయి చూడండి. మేము కూడా ఛాలెంజ్ చేసిన వారు బీజేపీకి సపోర్ట్ చేస్తూ వారికి ఓటు వేయాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నది ఎవరు? ఏదైనా గ్రామానికి వెళ్ళి చూస్తామని చెప్పినారు, ఛాలెంజ్ కూడా చేసినాం. ఈరోజు రెండు కలిపి ఒక ప్రయత్నం చేశారు. నేనంటే ఉన్నా పాపం రవీందర్ సింగ్ నేను బీఆర్ఎస్ నుంచి నేను నిలబెడుతున్నా, నాకు పూర్తి స్థాయిలో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది అన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? వారి బలం అంతేనా బీఆర్ఎస్ది? వారికి ఉన్న బలం అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే వారి బీజేపీ మధ్య గల సత్సంబంధాలు, ఆ బంధం ఇంకా పటిష్టంగా ఒక ఫెవికాల్ బాండ్గా ఏర్పడాలనే ఆలోచనతోనే ఒక ప్రయత్నం చేసిండ్రు. ఎన్నికలు కనుక ఒకసారి ఓటమి ఉంటుంది, ఒకసారి గెలుపు ఉంటుంది. డెఫినెట్లీ మేము ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం, సెక్యులర్ సిద్ధాంతంపై నడిచే పార్టీ. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకెళ్తాం. ఒక పక్షాన ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పార్టీ పరంగా రాబోయే కాలంలో సంస్థాగతంగా కూడా బలపడటానికి అనేక చర్యలు తీసుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడైతే చిన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలను కూడా సవరణ చేసుకుంటాం. ఇప్పుడు కులగణనకు సంబంధించిన ఎన్నిక కాదు ఇది. కులగణన మొదలుపెట్టాం, దాని ఫలితాలు కనబడే తరుణంలో మేము ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, మేము ఈరోజు కులగణన చేస్తూ ఉన్నామంటే రాజకీయాల గురించి కాదు, ఓట్లు పడతాయని కాదు, ఓట్లు పడవని కాదని స్పష్టంగా చెప్పాను. సో వీ నెవర్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్. ఈరోజు కులగణన చేస్తూ ఉన్నాం, మేము చేసేది చెప్పినాం. ఇప్పుడు మేము ఒకటే మాట చెప్తున్నాం, పతనమో రేపొద్దున రెండో మారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికో ఇదొక ఎన్నిక. మార్గం చూపెడతలేదు. మేమే చెప్తా ఉన్నాం, మేము ఎన్నికలు పోతున్నప్పుడు
బీజేపీ నిలబడ్డది, కేంద్రంలో బీజేపీ ఉండే, గెలిచిందా? ఈడ తెలంగాణలో పతనం వాళ్ళది. బీజేపీ బీఆర్ఎస్ కలవటం అనేదే పతనానికి మొదటి అడుగు వారి పార్టీకి. ఎన్ని రోజులు ఈ భ్రమ పెట్టి మేము వేరే మీరు వేరే అని ఆఖరికి ఎన్నికలకు వచ్చే వరకు ఆ ఎన్నికల తేదీ నాడు ఇద్దరు కలుసుకొని చేసే ప్రయత్నం స్పష్టంగా మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలో జరిగింది. గీతం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. This is what we must learn from these two great people. Please, all of you also do it in your life. That was a very nice. This is what we must learn from these two great people. Please, all of you also do it in your life. That was a very nice. ఇక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. తోడల్లుళ్ళు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సంతోషకరమన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తమ మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. విభేదాలు ఉన్నప్పటికీ కాలంతో పాటు ముందుకు సాగాలన్నారు. For 150 corporate taxes. మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా చాలా జాలీగా ఉంటాను. డాక్టర్ గారు ఒకటే ఉంటుంది జీవితం, నా దేశం వరకు 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి. మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా చాలా జాలీగా ఉంటాను. డాక్టర్ గారు ఒకటే ఉంటుంది జీవితం, నా దేశం వరకు 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి. ఎన్ని కష్టాలున్నా వెంకటేశ్వరరావు భయపడలేదన్నారు సీఎం చంద్రబాబు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ ఫ్యామిలీలో విశిష్టమైన వ్యక్తి అన్నారు. వెంకటేశ్వరరావు పుస్తకం రాశారని ఊహించలేదన్నారు. దగ్గుబాటి ఇప్పటికే 4 పుస్తకాలు రాశారని ఇది 5వ పుస్తకం అన్నారు. అలాగే వెంకయ్య నాయుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తి అన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగేందుకు పురంధరేశ్వరి చొరవ ఉపయోగపడిందన్నారు చంద్రబాబు. ఇటీవల ఎన్నికల్లో పురంధరేశ్వరి చూపించిన చొరవను అందరం చూశామన్నారు. వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు, ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి. ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు, కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే
ఈయన ప్రాక్టీస్ చేశాడు. కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా, జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.